హాయ్ ఫ్రెండ్స్, క్యాన్వాలో ఫ్రీగా లోగో ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీ ల్యాప్టాప్ ఆర్ మీ ఫోన్లో క్యాన్వా ఓపెన్ చేయండి గూగుల్ బ్రౌజర్లో. నెక్స్ట్ సెర్చ్ బార్లో క్యాన్వా అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ మీకు ఫస్ట్ సైట్ కనబడుతుంది క్యాన్వా అని, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ హోమ్లో మీకు ఇక్కడ సెర్చ్ మిలియన్ ఆఫ్ టెంప్లెట్స్ అని కనబడుతుంది కదా, అక్కడ మీరు లోగో అని సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ మీరు ఒక క్రియేటర్ అనుకోండి, రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఒక గేమర్ స్ట్రీమ్ లైవ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే మీకు మామూలుగా మీకు లోగోస్ కావాలి కదా. సో ఇక్కడ మీ లోగోని సెర్చ్ చేసిన తర్వాత పక్కన మీరు గేమర్ అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. మీకు ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ లోగోస్ కనబడతాయి. మీకు ఇక్కడ నచ్చిన లోగోని సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసి మీకు ఇంకా చాలా లోగోస్ కనిపిస్తూ ఉంటాయి. నచ్చిన లోగోని సెలెక్ట్ చేసుకొని, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లోగోని సెలెక్ట్ చేస్తున్నా. క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ చేసి కస్టమైజ్ దిస్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. మీరు ఓన్లీ ఫ్రీగా ఉన్న లోగోస్ ను మాత్రమే, అంటే ఫ్రీ వర్షన్ ఉన్న లోగోస్ మాత్రమే యూజ్ చేసుకోండి. మీకు ఒకలా లోగో నచ్చి మీకు ఈ లోగో కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, వన్ డే ప్లాన్ ఉంటుంది, అది ₹69 ఉంటుంది. దాన్ని పర్చేస్ చేసి అప్పుడు మీరు ఈ లోగో డిజైన్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే మీరు ఫ్రీగా కావాలనుకుంటే ఫ్రీగా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి, ఆ ఫ్రీగా ఉన్న లోగో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎడిట్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ మనకి లోగో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ నచ్చింది అనుకోండి, ఇది ఉంచుకోండి. లేదంటే మీకు నచ్చిన ఇమేజ్ మీరు ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ సైడ్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్ క్లిక్ చేసి మీరు ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ గేమింగ్ స్టూడియో ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా నేమ్ ఇస్తాను. ఎగ్జాంపుల్ గేమింగ్ విత్ మహి అని ఇలా ఇచ్చేసి మీరు ఫాంట్ సైజ్ తగ్గించుకుంటాం. నెక్స్ట్ మీరు ఫాంట్ కలర్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఫాంట్ కలర్స్ ఉంటాయి, రెడ్, స్కై బ్లూ, ఇలా క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీకు గేమింగ్ కాకుండా బిజినెస్ పర్పస్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ లోగోస్ ఉంటాయి. ఏ లోగో కావాలన్నా లోగో అని అక్కడ మెన్షన్ చేసి పక్కన మీకు అక్కడ ఏ పర్పస్ కావాలి, బిజినెస్ పర్పస్ కావాలా, లేదంటే ఇన్స్టాగ్రామ్ పర్పస్, లేదంటే ఎనీథింగ్, మీకు ఏ పర్పస్ కావాలో ఆ పర్పస్ అక్కడ పక్కన మెన్షన్ చేస్తే మీకు అక్కడ లోగో అనేది కింద మీకు ఆప్షన్ చూపెడుతుంది. మీకు నచ్చిందని మీరు ఎంటర్ చేసి మీరు అక్కడ మీకు కస్టమైజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇలా లోగో ఇలా కావాలంటే ఇలా డౌన్లోడ్ చేసుకోండి. లేదు మాకు లెటర్స్ లో కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సెర్చ్ బార్ లో లోగో అని దగ్గర, గేమర్ దగ్గర లోగో ఎంవి, నాకు ఈ లెటర్స్ లో కావాలి కాబట్టి లోగో ఎంవి అని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఎంవి అనేది ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి, కస్టమైజ్ చేసుకోండి. నెక్స్ట్ నాకు ఈ టెక్స్ట్ వద్దు అనుకోండి, డిలీట్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ ఎంవి అని ఉంది, నాకు ఈ కలర్స్ నచ్చలేదు కాబట్టి ఇక్కడ పైన కలర్స్ లోకి వెళ్ళి ఇక్కడ నేను కింద ఎం అనే వర్డ్ కి స్కై బ్లూ ఇచ్చుకుంటున్నా. ఇక్కడ వి అనే వర్డ్ కి బ్లాక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ బ్లూ ఇస్తున్నా. లేదు అనుకుంటే సెర్చ్ బార్ ఉంటుంది, నేను ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో సెర్చ్ కొడుతున్నా, ఎల్లో ఉంది కదా, ఎల్లో ఇస్తున్నా. మీకు ఇలా ఓకే, ఈ లోగో నచ్చిన తర్వాత మళ్ళీ మీరు కలర్స్ అన్ని ఓకే అయిన తర్వాత మీరు ఇక్కడ కింద ఒక టెక్స్ట్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ మీరు టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. మనకి ఈ డిజైన్ నొక్కితే డిజైన్ నొక్కారు కదా, మీకు ఇక్కడ కావాలంటే మీకు ఇక్కడ ఇంకా మీరు ఎగ్జాంపుల్ మీరు ఎంవి కాకుండా వేరే వర్డ్స్ కావాలనుకోండి, ఎగ్జాంపుల్ ఆర్డి లేదా ఆర్ఎం, ఆర్ఎన్ ఎంటర్. మీకు ఇక్కడ చాలా టైప్స్ లోగోస్ చూపెడుతూ ఉంటాయి, మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టైల్స్, టెంప్లెట్స్ లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తుంటే ఇంకా చాలా వస్తూ ఉంటాయి మీకు.
వాటిని మీరు సెట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసి పైన సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఆర్ఎం అని కావాలనుకోండి, ఆర్ఎం అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఆర్ఎం అని వచ్చాయి కదా, ఈ సైడ్కి వెళ్ళండి. మీకు ఇది నచ్చిన ఏదో ఒక లోగో ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఈ లోగో నచ్చింది అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి దీనికి ఈ ఫస్ట్ పాత లోగోని మీరు డిలీట్ చేసుకొని ఈ లోగోని మీరు మిడిల్ లో పెట్టేసుకొని ఫస్ట్ మీరు ఆర్ఎం ఉంది కదా, ఆర్ కి ఒక ఎల్లో కలర్ ఇచ్చేయండి. ఎం ఉంది కదా, ఎంకి వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేసుకోండి, పైన బ్లూ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఈ స్కై బ్లూ తీసుకోండి. నెక్స్ట్ అయిపోయింది కదా, మీకు ఈ లోగో ఓకే అయిన తర్వాత కింద మీరు టెక్స్ట్ కావాలని టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ బాక్స్ లోకి వెళ్ళి మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు దీని ఇలా నొక్కేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఈ లోగోని మీరు పిఎన్జి లో సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఏదైనా వీడియో మీద పిఎన్జి ఎందుకు అంటే, ఈ పిఎన్జి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీ ఒక వీడియో పైన కానీ ఫోటో పైన వేసినప్పుడు మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే వైట్ కలర్ బోర్డర్ ఉందో అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. దాన్ని పిఎన్జి పర్పస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు జేపీజీ ఇమేజ్ పర్పస్ కూడా ఇమేజ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇది లోగో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.